రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం ఖైరతాబాద్ నియోజకవర్గంలోని 6 డివిజన్లను గెలుచుకునే దిశలో హిమాయత్నగర్ డివిజన్ బూత్ కార్యదర్శుల సమావేశం ఎర్రమంజిల్లో జరిగింది. వేణుగోపాల స్వామి మాట్లాడుతూ బూత్ కార్యదర్శులు సూచించిన పేర్లను తాము అధిష్టానం దృష్టికి తీసుకెళ్లగలమని తెలిపారు. సీటు ఎవరికిచ్చినా పనిచేయాలని, పార్టీ కోసం పనిచేసే వారికి అవకాశాలు వస్తాయన్నారు. పేద ప్రజలు తెలియని భయంతో ఉన్నారు. అధికార పార్టీ కార్యకర్తలుగా మనం వారికి నమ్మకం కల్పించాలని సూచించారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో 40 డివిజన్లు ఉన్నాయని, అందరినీ వేర్వేరుగా కలవడంతో పాటు మొత్తం డివిజన్ల సమావేశం త్వరలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. పార్టీ సీనియర్ నేత, పంజాగుట్ట మాజీ కార్పొరేటర్ రాజుయాదవ్ మాట్లాడుతూ, కాంగ్రెస్లో ఎంతోకాలంగా పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలకు గుర్తింపు లేకుండా చేస్తున్నారని విమర్శించారు. పార్టీ కోసం ఎంతోకాలంగా పనిచేస్తున్న తమను ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు అణగదొక్కుతున్నారని పలువురు బూత్ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేశారు. ఖైరతాబాద్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుండి మెర్క్యూరీ హోటల్లో హిమాయత్ నగర్ కార్యదర్శుల బూత్ సమావేశం జరిగింది. మేము పిసిసి మరియు మా ఇన్ఛార్జి ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకి బూత్ లెవెల్ స్థాయిలో కార్యకర్తలను బలపరచాలనేటటువంటి ఉద్దేశంతో నా పార్లమెంటు పరిధిలో ఏదైతే సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో 40 డివిజన్లలోనూ బూత్ స్థాయి కార్యదర్శుల మీటింగ్ ఏర్పాటు చేసి నా శక్తి మేరకు నేను కృషి చేస్తానని చెప్పి నేను విన్నవించుకుంటున్నాను. ఇక ఈ మీటింగ్ ద్వారా మాకు అర్థమైంది ఏంటంటే, ప్రధానంగా మనము బూత్ కార్యదర్శులను ఇప్పటి వరకు కూడా మనకు పర్మనెంట్ రిలేషన్ అనేది లేదు, లాంగ్ టర్మ్ రిలేషన్ అనేది లేదు. వాళ్ళను ఓన్లీ ఎలక్షన్ కొరకే మనం ఆ రోజు ఎలక్షన్ రోజు వాడుకుంటున్నాం అనేటటువంటి భావంతో చాలామంది ఆ బూత్ కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళందరికీ అటువంటి విధానం లేకుండా మేము మీతోటి ఒక లాంగ్ టర్మ్ అసోసియేషన్ మేము ఏర్పరుస్తామనేటటువంటి సందేశాన్ని ఇవాళ వాళ్లకు భరోసాను కల్పించడం జరిగింది. జరిగిన మీటింగ్లో మన ముఖ్య అతిథిగా మన వేణుగోపాలన్న గారు వచ్చి కొన్ని సజెషన్స్ ఇచ్చారు. పార్టీ తరఫు నుంచి మేడం మిత్ర గారు కూడా వచ్చి కొన్ని సజెషన్ ఇచ్చారు. నా ఉద్దేశం ఏంటంటే, ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో మనము ఈ ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ అంటే ఒక కంచుకోటగా ఉండేది ఒకప్పుడు. అంటే మనం చూసిన విధానంగా అయితే కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ ఇక్కడ జెండా ఎగిరేది. కాబట్టి ఆ జెండా అనేది పడిపోయింది. ఒక స్వార్థ పరులు ఉండబట్టి ఇక్కడి నుంచి అక్కడి నుంచి ఇక్కడ వచ్చిన వల్ల ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు చాలా మనోభావాలు దెబ్బతింది. కాబట్టి ఆ మనోభావాలను దెబ్బతింటి చూసుకుంటూ మాకు అంటే కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ ఉన్న మా ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో ఇంతమంది ఉన్నారు, దీన్ని ఎందుకు మనం కాంగ్రెస్ పార్టీని మనం బలం చేయొద్దు అని ఒక వేణుగోపాలన్న గారు మాకు ఒక మంచి సజెషన్, అదా నువ్వు ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో మనం రావాలి, చేయాలి, మనం కార్యకర్తలకు అండగా ఉండాలి అని ఒక ఉద్దేశంతోనే ఈ ఒక హిమాయత్ నగర్ ఒక మంచి లీడర్స్ ఉన్నారు అక్కడ ఉన్నారు. కానీ వాళ్ళకు గుర్తింపు లేదు. అంటే అప్పుడప్పుడే కాంగ్రెస్లు వస్తారు, అప్పుడే నాయకులు వస్తారు, ఆ సీనియర్స్ నాయకులు. ఒకప్పుడు ఎంతో సంవత్సరాల కొద్దీ మనం కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినా అక్కడ కాంగ్రెస్ లీడర్స్ తయారవుతలేరు. కాబట్టి ఈరోజు మేము ఈ డిసిషన్ తీసుకున్నామంటే, ఫస్ట్ హిమాయత్ నగర్ పెడితే హిమాయత్ నగర్ నుంచి మేము ప్రతి డివిజన్కు ఒక వారమో 10 రోజులకు ఒకసారి ఒక డివిజన్ పెట్టుకుంటూ ప్రతి నెల వాళ్ళని మేము మళ్ళీ ఇదే మీటింగ్లు పెట్టుకుంటూ పిలుచుకుంటూ ఒక ప్రేమ భావంతో వాళ్ళతో పనిచేసుకుంటూ కాంగ్రెస్ పార్టీలో ఏ సమస్యలు ఉన్నా మన వేణుగోపాలన్న గారే కానీ నేనే కానీ ఆ గవర్నమెంట్ దృష్టికి కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కూడా దృష్టికి తీసుకుపోతాం, ఇక్కడ కార్పొరేటర్ దృష్టికి పోతాం. వాళ్ళు ఎంత చేస్తారో చేస్తారు, పార్టీ తరపు నుంచే కదా చేసేది. వాళ్ళకు కూడా తీసుకెళ్ళి